బీఆర్ఎస్ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఎంఎంఆర్ గార్డెన్లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించడానికి కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో టైస్కాప్ చైర్మన్ కొండూరు రవీంద్రరావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, ముస్తాబాద్ మండల ఎంపీపీ జనగామ శరత్రావు, పోతుగల్ ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ తన్నీర్ బాపురావు పాల్గొన్నారు. తెలంగాణ అభివృద్ధి జరిగింది. మరి కార్యకర్తలందరూ పాతయన్ని మర్చిపోయి రేపు రాబోయే ఎంపీ ఎలక్షన్ లోపల మన సత్తా చూపించాల్సిన అవసరం ఉంది. ఎంపీ ఎలక్షన్ లోపల మన కాన్స్టిట్యున్సీ నుంచి కనీసం 56,000 మెజారిటీ కనుక తెచ్చుకున్నట్టుంటే ఖచ్చితంగా మనం ఎంపీ గెలవగలుగుతాము. ముస్తాబాద్ మండల పార్టీ తరఫున మన అందరి కార్యకర్తల తరఫున వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వినోదన్న గారికి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్ లో మనం అందరం గట్లున్నది మరి మార్పు ఇంకా ఇంకేం మొదలు కాలే. బస్సు ఫ్రీ అన్నారు, బంగారం ఫ్రీ అన్నారు. మరి పాత కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వండి. ఎవడనెక్కడ తులం బంగారం ఇచ్చిండా? ఆడబిడ్డలకు మాటలు చెప్పిర్రు, బస్సు ఫ్రీ, బంగారం ఫ్రీ. కోడలుంటే 2,500, అత్తలుంటే 4,000. అత్తలే కాదు, అత్తకో ఒక ఆయన మామూలు కూడా ఆయనకో 4,000. కేసీఆర్ ఒకరికి ఇస్తాను, ఇంట్లో ముసలిలకు మేము ఇద్దరికి ఇస్తాం, 4,000 ఇస్తామన్నారు. పాపం నమ్మి మోసపోయి కేవలం 4 లక్షల ఓట్ల తేడాతో రాష్ట్రం మొత్తం చూస్తే, మొత్తం పంట ఓట్లు చూస్తే 4 లక్షల ఓట్ల తేడాతో మాత్రమే మనం ఓడిపోయినాం తప్ప పెద్ద తేడా ఏం కాదు. నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటి, నేను మన కరీంనగర్ లోక్సభకు సంబంధించి ఒక సమీక్షా సమావేశాన్ని హైదరాబాద్లో మన పార్టీ కేంద్ర కార్యాలయమైన తెలంగాణ భవన్లో పెట్టుకున్నాం. అందులో శేఖర్ గౌడ్ అనే ఒక తమ్ముడు, మానకొండూరు మండల పార్టీ ప్రెసిడెంట్, ఆ తమ్ముడు లేచి ఒక మాట చెప్పాడు. అన్న, అమ్మతో చెప్తున్నా, అధికారంలో ఉన్నప్పుడు విలువ తెలియలేదే, కానీ ఇలా తెలుస్తుంది. ఇలా మా ఊళ్ళో కాంగ్రెస్ వాళ్ళు ర్యాలీ తీస్తుంటే, గెలుచుకుంటా జులూస్ తీస్తుంటే ఎక్కడ మేము దాక్కునే పరిస్థితి వచ్చిందన్న. మాకే ఇజ్జత్ అనిపిస్తున్నది. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో తడాకా చూపెడతాం, ఖచ్చితంగా కష్టపడతాం, పార్లమెంట్ లో మన అభ్యర్థిని గెలిపించుకుంటాం అనే మాట ఆ తమ్ముడు నాకు ఇవ్వడం జరిగింది. నేను మిమ్మల్ని కూడా ఒకటే కొడతాము, అధికారంలో ఉన్నప్పుడు కొన్ని పనులు కావచ్చు, కొన్ని కాకపోవచ్చు, నేను కాదనలేదు, అన్ని అయినాయి నేను అంటలేదు. అధికార ఒత్తిడిలో కొంత సమయం నేను ఇవ్వలేకపోయినచ్చు కూడా, అది కూడా నాకు తెలుసు. కానీ అలా అధికారం లేదు. ఇలా మన ప్రతిపక్ష పాత్రలో ఉన్నాం. నాకు కూడా వేరే పని లేదు. కార్యకర్తలను చూసుకున్నాడు, మీ కష్ట సుఖాలు చూసుకున్నాడు, మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకునే బాధ్యత నాది అనే మాట నేను మీకు విజ్ఞప్తిస్తా ఉన్నా. ఎవరు కూడా ఈ విషయంలో బేజారు కావాల్సిన అవసరం లేదు. తప్పకుండా మీ కష్టంలో సుఖంలో నేనుంటా, నేను చూసుకుంటా అనే మాట కూడా మీకు విజ్ఞప్తిస్తా ఉన్నా. కాంగ్రెస్ వాళ్ళు కుర్చీగా ఎగిరెగిరి పడతారు. అధికారంలోకి రాగానే కొత్త పిచ్చగాడు వచ్చినట్టు ఎగిరెగిరి పడుడు, ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టింగ్ పెట్టగానే పోలీసు వాళ్ళతో ఫోన్ చేయించుడు, బెదిరించుడు,